సరే, ఒక వ్యక్తి ఏ రంగంలో రాణిస్తాడు అనేది నెంబర్స్ పై ఆధారపడి ఉంటుంది. 100% ఏ వ్యక్తి ఏ రంగంలో రాణిస్తాడు అనేది ఫస్ట్ జాతక చక్రంలో కూడా తెలుస్తుందమ్మా. ఆడ జాతక చక్రంలో అసలు ఈయన ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది, ఏ జాబ్ చేస్తే బాగుంటుంది, వీళ్ళు అసలు ఐఏఎస్లా ఐపీఎస్లా, గ్రూప్ 1 ఆఫీసర్స్ అంటే గవర్నమెంట్ సైడ్ బాగుంటుందా ప్రైవేట్ సైడ్ బాగుంటుందా అనేటువంటి అంతా కూడా జాతక చక్రంలో తెలియజేసిద్ది. న్యూమరాలజీకి వచ్చేటప్పటికి వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డిస్నీ చూడంగానే ఇతను గవర్నమెంట్ ఎంప్లాయీ కాదా చెప్పేయచ్చు, లేదా ప్రైవేట్ జాబ్లో రాణిస్తాడా, లేదా బిజినెస్లో రాణిస్తాడా, బిజినెస్లో కూడా ఏ బిజినెస్లో అయితే రాణిస్తాడో చెప్పవచ్చు. కొంతమంది 10 ఏళ్ళైనా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతానే ఉంటారమ్మా. వాళ్ళు ఇక వేరే పట్టుపట్టిన విక్రమార్కుల్లాగా అదే జాబ్ రావాలని చూస్తుంటారు. వాళ్ళకి ఎన్ని రోజులు చూసినా జాబ్ రాదు. రీజన్ ఏంటంటే వాళ్ళ జాతక చక్రంలో వాళ్ళకి గవర్నమెంట్ సొమ్ము తినే యోగం ఉండదు. ఇప్పుడు మీరు నిజంగా గవర్నమెంట్ జాబ్ సంపాదించాలనేటువంటి పట్టుదల ఉన్నప్పుడు ఒక్కసారి మీకు నమ్మకం ఉన్న మీకు తోచిన ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలిస్తే అసలు మీకు జాతక చక్రంలో మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చే యోగం ఉందో లేదో ఫస్ట్ చెప్తాడమ్మా. లేదా 50-50 ఛాన్సెస్ ఉన్నాయా, లేదా అసలు రావడానికి అవకాశం లేదా అనేది చెప్తే ఆయన చెప్పిన మాట ప్రకారం మీరు వేరే జాబ్ అన్నా చేసుకుంటూ గవర్నమెంట్ జాబ్ ట్రై చేసుకుంటూ ఉండొచ్చు. అంటే టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. అదే జాతక చక్రంలో నీకు 100% గవర్నమెంట్ జాబ్ రావడానికి అవకాశం ఉందని ఉన్నది అనుకోండి, అప్పుడు చక్కగా మీరు గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ జాబ్ సంపాదించుకోవచ్చు. లేదు మీకు గవర్నమెంట్ జాబ్ రావడానికి అవకాశం ఉందనుకో జాతక చక్రంలో, పేరులో నెగిటివ్ నెంబర్ ఉందనుకో, అప్పుడు దాన్ని గవర్నమెంట్ జాబ్ నంబర్ కింద తయారు చేసుకోవచ్చు. నేమ్ని 37 అనే ఒక నంబర్ పెడితే 3+7 అంటే 1, 37 అనే నంబర్ పెడితే ఎక్కువగా గవర్నమెంట్ జాబ్స్ సంపాదిస్తున్నారు. డెస్టినీ 37 ఉన్నా గవర్నమెంట్ జాబ్స్ సంపాదిస్తున్నారు. అలానే డేట్ ఆఫ్ బర్త్ 1 ఉన్నా కానీ గవర్నమెంట్ జాబ్స్ సంపాదిస్తున్నారు. అలా జాతక చక్రంలో అవకాశం ఉండి కూడా రాకుండా లేట్ అవుతా ఉంటే ఇలా మన పేరులో కానీ సిగ్నేచర్లో కానీ ఆ 1 నెంబర్ని మార్చుకోవచ్చు. వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మార్చుకొని వాళ్ళకి మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చేటువంటి విధంగా అవకాశం వచ్చే విధంగా మనం చేసుకోవచ్చు. ఇలా మీరు ఏది మొండిగా చెయ్యొద్దు. నేను అంటున్న అదే, ఎవరు ఒక మైండ్ కన్నా 2 మైండ్స్ ఎప్పుడు పవర్ఫుల్. మీరు మా గైడెన్స్ తీసుకోండి, పోతే ఫీజే పోయిద్ది, కానీ వన్స్ సక్సెస్ అయితే లైఫ్ సెటిల్ అయిపోయిద్ది.